వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాం శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కన్నపేట క్యాంపులో 304 మందికి స్క్రీనింగ్ చేయగా 129 మందికి ఆపరేషన్ అవసరం కాగా 72 మంది సెలెక్ట్ అయ్యారు. 52 మందికి ఈ రోజు వచ్చే వారం మిగిలిన వారికి ఆపరేషన్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, డిఎంహెచ్ఓ పల్వాన్, ఆర్డీఓ రామూర్తి, ఇతర అధికారులు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శంకర కంటి ఆసుపత్రి అక్కన్నపేటలో క్యాంప్ ఏర్పాటు చేసి 309 మందికి పరీక్షలు నిర్వహించి 129 మందికి ఆపరేషన్ చేస్తున్నారు. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నారు. గారికి అంటే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. మన జిల్లాలో చేశాము 700 మెంబర్స్ కి రిఫ్రాక్టివ్ స్పెట్స్ అండ్ ఇంకొకటి సార్ మనం ఇప్పుడు ఇందుకు మాత్రం మనం ఈ రోజు అందులో 50 మందికి ఈ రోజు నెక్స్ట్ వీక్ మిగతా 22 మంది నుంచి నా పేరు విశ్వమోహన్. నేను ఇక్కడ శంకర ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్గా ఉన్నాను. మంత్రివర్యులకి, కలెక్టర్ గారికి, అందరికీ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. థ్యాంక్ఫుల్ మను సార్కి అయితే. మను సార్ ఇంత ఎక్స్పోజర్ ఇచ్చారు, శంకర కోసం తెలియపరిచారు అందరికీ. స్పెషల్లీ మంత్రివర్యులకి అయితే చాలా అనమాట. ప్రతి చోటకి ఏ విధంగా హెల్ప్ అవుతుందో నేను ఎవరైనా I'm studying 9th class in KGB Akkanpet. చాలా బాగా చెకప్ చేశారు. శివశ్రుతిక, శ్రీలక్ష్మి, పుష్కల, హాస్పిటల్ ఒక క్యాంప్ నిర్వహించి దాదాపు 300 మందిని పరీక్ష చేసి అందులో 129 మందినో 130 మందినో వాళ్ళకి అద్దాల అవసరమో ఆపరేషన్ అవసరం అనేది చెప్పడం జరిగింది. మరి అందులో కొంతమంది రావడానికి సిద్ధపడ్డారని చెప్తా ఉన్నారు. తప్పకుండా అన్నిటికంటే ఇలా ఆరోగ్యం బాగుండాలనేటువంటి అందరి ఆలోచన. ఆరోగ్యం బాగుంటేనే మనం ఎవరి పని కానీ వాళ్ళు చేసుకోగలుగుతాం. లేకపోతే కొంత శక్తి ఉంటే మనం ఏదైనా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లలకి అద్దాలు వస్తాయి. ఇప్పుడు జనరల్గా చాలా పెద్ద వయసు వస్తే అద్దాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండే. వాటి కొంత తిండి లోపల కూడా ఆహారం మార్చాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో మేమీ జాగాలలో కొద్ది ఆకుకూరలు అవన్నీ వేసుకొని కొంత క్యూర్ అంటే ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి ముందు తీసుకునే చర్యలు ఉంటే అది ఒక 1% అయితే, ఇబ్బంది వచ్చినాక దాన్ని మళ్ళీ నివారించుకోవాలంటే 10% కష్టపడాల్సి. అంటే 10 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇప్పుడైతే ₹1 ఖర్చు అవుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోండి. గ్రామంలో పెద్దలు ఇప్పుడే అందరూ ఆశా వర్కర్స్ కావచ్చు, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించిన డాక్టర్లు కావచ్చు, ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, లేకపోతే ఇట్లా కొంత హాస్పిటల్స్ ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించే కార్యక్రమం కావచ్చు. ఇంకా ఏదైనా ఇబ్బంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి సంబంధించి మెడికల్ మందులు కూడా ఉచితంగా ఇచ్చే పరిస్థితి. ఎవరైనా ఏదైనా ఇబ్బంది వచ్చేదైనా పెద్ద స్థాయిలో చికిత్స చేసుకోవాలంటే హైదరాబాద్ లాంటి ఎక్కడైనా సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ ఎక్కడైనా చేసుకోవాలన్నా కూడా వారికి సంబంధించి చికిత్స చేయించడంతో పాటుగా కొంత ఆర్థికంగా సహకారం చేసి రకరకాలుగా హెల్త్కి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. దయచేసి అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయం లోపల ఎవరికి వారే ప్రభుత్వం వచ్చి మేము ఆరోగ్యాన్ని కాపాడదు, మీకు మీరుగానే ఆరోగ్యం కాపాడుకోవాలి.
అది ప్రాథమిక సూత్రంగా భావించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందర్భంగా నేను కోరుతూ మరి శంకర్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఈరోజు కళ్ళు అన్నిటికంటే నేత్రం అనేటువంటి చాలా ముఖ్యం. కళ్ళు ఒకసారి ఊహించుకోండి, కళ్ళు లేకుండా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. మనం కనిపించేది కానీ, మనం చూసేది కానీ, మనం పోయేది కానీ అన్ని రకాలుగా ఇలా మనం ఇంత స్వేచ్ఛగా మన కళ్ళతో వీక్షించగలుగుతున్నాం. అటువంటి కళ్ళకు ప్రమాదం వస్తుంది, బలిగిన పడుతున్నాయి అన్నప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు మీ పుస్తకాల్లో కూడా కళ్ళకు సంబంధించి ఏ విధంగా ఈ శుక్లాలు ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి, దృష్టి ఏ విధంగా స్ట్రాంగ్ ఉండాలనుకుంటే కొంత సరే ఆశా వర్కర్స్ వచ్చు, లేకపోతే ఇంకా అంగన్వాడీ ప్రెగ్నెన్సీ టైం లోపల కూడా చాలా రకాల ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత వారసత్వం రూపంలో కూడా పుట్టగానే కొంతమంది దొడ్డు అద్దాలు వస్తుంటాయి. అవన్నీ వాటి గురించి ఎక్సెప్షన్లు వదిలిపెట్టండి, కానీ జనరల్గా రావడానికి వీల్లేదు. ఆ విధంగా ఉండేటువంటి ప్రయత్నం ముందే నివారించే ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతూ, అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి పెద్ద అద్దాలు రావడం అనేది పెద్ద బలహీనత లేకపోతే ఇంకో ఇబ్బంది పడేది కాదు. చదువుకోవడానికి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు దాదాపు సీనియర్ సిటిజన్స్ అద్దాలు వాడతారు, అందరూ అద్దాలు వాడాల్సిందే చదువుకునే సందర్భంలో. అటువంటి ఆహారాలు మనం తింటా ఉన్నాం కాబట్టి గతంలో మంచి నేచురల్ ఫుడ్స్ తింటుంటే ఇప్పుడు అంతా కూడా ఆరోగ్యాలు ఫర్టిలైజర్తో వస్తున్నటువంటి కాబట్టి కొంత శరీరం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఏది ఏమైనా ఈరోజు మరి శంకర్ ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు మేము యాక్చువల్గా ఎలక్షన్ కోడ్లకు ముందు ఎప్పుడో పెట్టాలనుకున్నాం. ఎలక్షన్ కోడ్ రావడంతో వాయిదా పడ్డది. ఏదేమైనా ఇవాళ ఈ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరొకసారి నేను జిల్లా కలెక్టర్ గారికి అభినందనలు, మీరు శంకర్ హాస్పిటల్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరూ నమస్కారం. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.